హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా. నా పేరు సుజాత, నేను అడ్వకేట్. ఈరోజు మనం స్త్రీలు పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాము. వైవాహిక జీవితం తర్వాత కొత్తగా వెళ్ళిన కాపురంలో ఆడపిల్లలు ఇప్పుడు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పడే సమస్యలకి ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చు ఏంటి అనే దానికి లీగల్ రెమెడీస్ ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. వైవాహిక జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఈ రోజుల్లో కొంతమంది యుఎస్లో ఉంటూ అమ్మాయిలు ఇక్కడ ఉండడం, ఇటువంటి సమస్యలు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కల్చర్కి వీళ్ళు సెట్ అవ్వలేక అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న వాళ్ళు వీళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళకున్న రెమెడీస్ ఎలాంటివి ఉన్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి రాగలరా లేదా, ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళని షూ చేయొచ్చా లేదా, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. 498A కేసు అనేది వీరు ఆడపిల్లలు అక్కడ వెళ్ళినప్పుడు కానీ లేదా ఇండియాలో ఉన్నప్పుడు కానీ వారిపై శారీరకంగా కానీ మానసికంగా కానీ హింస జరిగితే వారు పోలీస్ స్టేషన్ వారి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారు కంప్లైంట్ పెట్టచ్చు. వారు భర్త ఎక్కడున్నారో అక్కడే పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా పెట్టచ్చు, లేదా వారు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినా లేదా వారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళైనా సరే కంప్లైంట్ పెట్టచ్చు. ఆ తర్వాత వారికి వెంటనే ఏదైనా వారికి శారీరక హింస కనుక జరిగి ఉండుంటే దానికి సంబంధించి వారు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఏదైనా చేసుకుని కనుక ఉండుంటే వాటికి సంబంధించిన వివరాలను ఆ పోలీస్ స్టేషన్లో తప్పనిసరిగా ఇచ్చి తీరాలి. లేదు అంటే ఇటువంటి కేసులు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో నిలవకుండా పోతున్నాయి. కౌన్సిలింగ్ అనేది రెండు వైపుల నుంచి కూడా, అంటే అబ్బాయి తరపు నుంచి అమ్మాయి తరపు నుంచి కూడా సానుకూల దృక్పథంతో వెళ్ళడం వలన ఫ్యామిలీ ఫర్దర్గా నిలుస్తుంది. ఒక ఫ్యామిలీ నిలవడం మూలంగా తరతరాలు హ్యాపీగా జీవించగలుగుతారు. అలాగే ఒకరిపై ఒకరు కక్షపూరిత వాతావరణంలో కేసులు పెట్టుకోవాలి అనేదే కాకుండా సమస్యని సాల్వ్ చేసుకునే దృక్పథంతో ముందుకు వెళితే ఆ సమస్య సాల్వ్ జరుగుతుంది. అలాగే వీరికి జరిగిన నష్టాన్ని ఏ రకంగా భర్తీ చేయగలము అనేది కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. కౌన్సిలింగ్ అనేది చాలా మంచి పద్ధతి అండి. కౌన్సిలింగ్లో చాలా సమస్యల్ని రిజాల్వ్ చేసుకునే విధంగా జరిగితే చాలా బాగుంటుంది. లేదు విపరీతమైన శారీరక మానసిక హింస ఉంది అనేటట్లయితే కనుక ఆ శారీరక హింస ఎలా జరిగింది, ఏం జరిగింది, దానికి సంబంధించిన రిపోర్టు ఇవన్నీ ఇవ్వడం అనేది మర్చిపోవద్దు. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో ఇవ్వండి. అవన్నీ మీకు ఎవిడెన్సెస్గా ఉపయోగపడతాయి. ఫర్దర్గా కోర్టుకు వచ్చిన తర్వాత వారిని రిజాల్వ్ చేసుకోవచ్చా లేదా, అంటే ఈ సమస్యని రిజాల్వ్ చేసుకోవచ్చా లేదా అని కోర్టు వారు అడుగుతారు. దానికి 90 రోజుల కాల పరిమితిని ఇస్తారు. ఆ తర్వాత లేదు మీకు ఇంకా ఈ సమస్య ఇలాగే ఉంది అనుకుంటే కనుక మీరు కేసుని కొనసాగించుకోవచ్చు. చాలా కేసుల్లో ఈ 498A సెక్షన్ అనేది అట్రాక్ట్ అవ్వకపోవడం మూలంగా చాలా అమ్మాయిలు పెట్టిన కేసులు నిలవకుండా పోతున్నాయి. ఇది కేసు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఏం పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు, వారికి జరిగిన హింసని సరిగ్గా వ్యక్తపరిచారా లేదా అనేది చూసి పెట్టుకోవడం చాలా అవసరమైన విషయం. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ అనేది కొత్తగా వచ్చిన చట్టం అండి. ఇందులో ప్రొటెక్షన్ ఆఫీసర్ అని ఒకరు ఉంటారు. అమ్మాయిలు ఏదైనా ఇబ్బంది పడితే కనుక ఇది ఓన్లీ వివాహిత స్త్రీలకే కాదండి, పిల్లలు తల్లిదండ్రులు సరిగా చూసుకోకపోయినా, ఆడపిల్లల్ని చదివించకపోయినా, ఏదైనా హింసకి గురి చేస్తున్నా సరే వాళ్ళు ప్రొటెక్షన్ ఆఫీసర్ అనే వారి దగ్గరికి వెళ్ళి వారికి కంప్లైంట్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఆఫీసర్ మీకు జరిగిన ఇష్యూస్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది గమనించి వారు చేయగలిగిన సహాయం చేస్తారు. లేదా మీరు ఏ ఇంటి నుంచి అయితే వచ్చారో ఆ ఇంట్లో మీకు కనుక హెల్త్ ఇష్యూ ఉంది, లేకపోతే మీకు ప్రాణహాని ఉంది అనేది కనుక వారు కనుక గమనిస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక హోమ్లో అనేది జాయిన్ చేస్తారు. మీకు షెల్టర్ అనేది కల్పిస్తారు. అది ప్రొటెక్షన్ ఆఫీసర్ యొక్క బాధ్యత. అది చట్టం వారిపై పెట్టిన బాధ్యత. లేదు మీరు ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ చేయొచ్చు, ఇది జరిగింది అని. అప్పుడు మ్యాజిస్ట్రేట్ వారు ప్రొటెక్షన్ ఆఫీసర్ గారిని పిలిచి ఈ కేసుని తీసుకోమని చెప్తారు. ఫర్దర్గా ఈ కేసు జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరిపై అయితే మీ ప్రాబ్లమ్ని కనుక చెప్పున్నారో వారిని పిలిచి మాట్లాడడం, కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ జరగడం అనేది కొట్టడము తిట్టడమే కాదండి, మీ మానసికంగా మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీ గ్రోత్కి ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, ఆడవారు ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, చదువుకుంటారు,
ఎంటెక్లు ఎంఎస్సీలు చేసామంటారు, కానీ ఉద్యోగానికి వెళ్ళడానికి భర్త ఒప్పుకోరు. అది కూడా మానసిక హింసే. మనం ఈ సొసైటీలో జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంకా తెలియలేదు. ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది తెలిసినప్పుడు ఇటువంటి వైలెన్స్ ఎలాగ దీన్ని తీసుకోవచ్చు అనేది, అసలు వైలెన్స్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది, మానసిక హింస అంటే ఏంటి, శారీరక హింస అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ అనే దానిలో శారీరక హింస జరిగినప్పుడు దానికి సాక్ష్యాధారాలు ఉంటాయి. అలాగే మానసిక హింస జరిగినప్పుడు దాన్ని ఎలా నిరూపించుకోవాలి అనేది ఒక పెద్ద సమస్య. 4 గోడల మధ్య జరిగే విషయాన్ని దానికి సాక్ష్యాధారాలను చూపించగలగడం, అసలు మానసిక హింసకి గురయ్యాము అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకోగలగడం చాలా కష్టతరమైన విషయం. కానీ మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీరు వెంటనే ప్రొటెక్షన్ ఆఫీసర్ని కానీ కన్సర్న్ పోలీస్ అథారిటీస్ని కానీ వెంటనే కలిసి ఎఫ్ఐఆర్లో మీకు జరిగిన విషయాన్ని మొత్తాన్ని కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా నేరస్తులకి శిక్ష పడుతుంది, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.